హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివి పోతుంది, కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. కానీ భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది భార్య మాత్రమే. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు, ఎదుటివారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించండి. కత్తిగాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. ఎదుటివారి కన్నీళ్లను ఎప్పుడూ ఎగతాళి చేయకు. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ, చితికిపోయిన మనస్సు ఉంటాయి. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళ కోసం అస్సలు బాధపడద్దు. ఆ బాధపడాల్సింది నువ్వు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. నీకు నచ్చినట్లు బ్రతుకు. నిన్ను వేలెత్తి చూపేవాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన. ఎందుకంటే ఈ జీవితం నీది కాబట్టి. మాట చిన్నదైనా మనసు గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్ని రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నదే, ఫలితం జీవితకాలం. నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువస్తుందో, నేను అనే అహంకారం అంత పాతాళానికి దిగజారుస్తుంది. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. నువ్వేమిటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు. కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయి. నిన్ను వదిలిపోయేవారికి దారిచ్చేయి. కొంతమంది అర్హత లేని వ్యక్తులను మెప్పించేందుకు మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోనవసరం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.